ప్రకాష్, మనసంతా గిజగిజలాడిపోతుంది. అలా కూకో. నేనా సార్? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ అండి సార్. మన ఆఫీసర్ గారికి ఓ నౌకర్ గారు కావాల్సి వచ్చాడు సార్. ఓ ఫోర్జరీ కేసు బుక్ చేసి నన్ను ఈ సెల్కి షిఫ్ట్ చేశాను కదండి. చెక్కు రాసి దోపిడీ చేసేవాడు ఓ టైపు, వాట్క పెట్టి దోపిడీ చేసేవాడు ఇంకో టైపు. తెలుసు కదా సార్, సెల్లలు వేరండి, బోతుకులు వేరండి. చూడండి ఆఖరికి బట్టలు కూడాను. రండి సార్. దేవుడు సార్ ఎవడు ఏమిటా ఇన్విటేషన్? అక్కడికి ఇదేదో మీ చేంబర్ అయినట్టు, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చిన గెస్ట్ అయినట్టు పలికిన. సార్, మీరు బహుశా గుర్తుపట్టలేదేమో, ఆయన మాజీ మంత్రి ప్రకాష్ గారు సార్. నాకేంది తెలీదు, బాగా తెలుసు. మరి నేను తెలుసా? చదరంగంలో ఆయన మంత్రి గారైతే తమరు గుర్రం, వంకర నడక, కుట్ర చరిత్ర. ఎరక్కపోయి చేసి అల్లాకి వచ్చారంటే వీడవాడు వాడో పట్టుడు ఈ చదరంగంలో. సార్, మీరు కరెంట్ అఫైర్స్ మాట్లాడుతూ ఉండలేదు సార్, నేను ఇప్పుడే వస్తాను. తుకారాం, నిన్న సాయంత్రం కూడా ఇదే మాట చెప్పి వెళ్ళాం. ఏమైంది? ఇంతవరకు ఏమీ లేదు సార్. ఇవాళ పక్క అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, మినిస్టర్ గారి పుణ్యమని. ఇంకో విషయం, జైలర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. వస్తా. కరెక్టే అండి. ఎవడు సరే. చిత్త చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు, జైలుకి వచ్చినా పొగలు మాత్రం తగ్గలేదు. ఆగాగు, తొందరపడకు. అదేం మామూలు కేసు కాదు, డ్రగ్స్ కేసు. బయటపడటం చాలా కష్టం. అయినా వీడు ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ కదండి, ఇంత తెలివైన మనిషి డ్రగ్స్ సప్లై చేయడం ఏంటి? నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. ఊరుకోండి సార్, ఆయన ఖచ్చితంగా మీ ఇద్దరంత తెలివినోడు అయ్యి ఉన్నాడు సార్. చర్చలో నువ్వు మమ్మల్ని తిడుతున్నావో పొగుడుతున్నావో అర్థం కావడం లేదు. కన్ఫ్యూజన్ ఉందండి మాకును. ఏయ్, రా. నీ పేరేంట్రా? నీకు నచ్చుందా? మిమ్మల్ని చూడగానే వచ్చింది సార్. ఇంటికి నీ పేరేంటి? చర్చలు సార్. చర్చిలా? ఆ పేరెందుకు పెట్టాడు నీ బాబు? సార్, నా బతుకంటే ఇలా అయిపోయింది కానండి, నా బాబు చాలా మర్యాదస్తుడు సార్. హై స్కూల్లో హిస్టరీ టీచర్ సార్. ఆ పేరెందుకు పెట్టాడో చెప్పు, ఈ సోదంతా నాకెందుకు? ఆయనకి చర్చిలంటే మహా రెస్పెక్ట్ అండి, అందుకో. సార్, చర్చిలప్పుడు ఏమన్నాడు సార్? ఇండియన్స్ కి ఫ్రీడమ్ అనవసరం, ఇస్తే వాళ్ళే కుట్టుకు సస్తారు, ఫెయిల్ అవుతారు అన్నాడు సార్. అప్పుడు రాజకీయ నాయకులు దున్నపోతుల్లా మేసేస్తారు, జనాల్ని బతకనివ్వరు. ఇంకా చాలా నేను కాదు సార్, చర్చిలు అన్నాడు. అందుకే ఇండియన్స్ కి ఫ్రీడమ్ అనవసరం అన్నాడు సార్. తెల్లవాడైనప్పటికీ కరెక్ట్ గా చెప్పాడు. వాడు నిజంగానే జీనియస్ అప్పుడు. కానీ ఇప్పుడు మనవాడు, మన భారతీయుడు తెల్లవాళ్ళు ఏరుతున్నాడు. నిన్నెవడైనా ఒపీనియన్ అడిగాడా? ఆఫ్టర్ ఆల్ సెంట్రీ గాడు ఏదో స్టేట్మెంట్ ఇస్తే తప్పి పడేస్తాను. ఇప్పుడు అర్థమైందా ఈయన చూడగానే నచ్చి ఎందుకు వచ్చిందో? నువ్వు కూడా నోరు మూసుకో. ఇదే చెప్తున్నా, ఈ సెకండ్ నుంచి ఈ సెల్ నాది. ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి, జరిగి తీరుతుంది. దేవుడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ లా ఉన్నాడు. జైల్లో కూడా రూల్స్ మాట్లాడుతున్నాడు. ఉన్నాడు, అలాగే ఉంటుందిలే అయ్యా. నిన్నటిదాకా ఉద్యోగం చేశాడు కదా. నువ్వు డోర్తి సంచిలో అవన్నీ వస్తున్నాడు నీకు. నువ్వు డోర్తి తొందరరా అబ్బా. ఇలా ఏమిటది? తమాషగా ఉందా? ఏమిటది? మినిస్టర్ గారు
కనపడకుండా నసుడేమిటి? ఇగో మురారే, నువ్వు ప్రతి దాంట్లో ఏలు పెట్టకూడదయ్యా, బాగుండు. జస్ట్ ఎ మినిట్. ఆ సంచులు ఏముంది? విస్కీ బాటిల్, చికెన్, సిగరెట్ ప్యాకెట్. వాటర్ బాటిల్ అవి లేవా? పోలీసుడు ప్రశ్న అడగగానే టక్కన జవాబు చెప్పాలి. అర్థమైందా? Anyhow, ఈ యాక్టివిటీ ఈ సెల్లో జరగడానికి నేను ఒప్పుకోను. మిస్టర్ మురారే, మీ లిమిట్స్ లోనే ఉండవు. ఒప్పుకోను కాక ఒప్పుకోను. బట్ వన్ కండిషన్, నాకు కూడా షేర్ ఇస్తే తప్ప. కళలు కట్టేశారు సార్. సార్ నేను పెడతాను సార్. ఆగలేకపోతున్నావు. అవును సార్, వాటాల్లో తేడా వస్తే గొడవలు అయిపోతాయి సార్. అప్పుడు అందరూ వచ్చి జైల్లో తేలుతారు వీళ్ళిద్దరులాగా. మిస్టర్ మురారే, పోలీస్ అధికారి కదా అని ఓవర్గా మాట్లాడుకో. ప్రస్తుతం నువ్వు కూడా ఒక ఖైదీవే, ఆ విషయం మర్చిపో. షటప్. అసలు ఈ దేశం ఇలా ఉండబోయడానికి మీలాంటి ఆఫీసర్ల అడ్మినిస్ట్రేషన్ కాదు, ఇలాంటి పోలీసులు చూసి చూడనట్టు వదిలేయడమే కాదు. అబ్బబ్బబ్బా, మీ ఇద్దరు అనవసరంగా కొట్టుకుంటున్నారు సార్. స్టేట్మెంట్ తర్వాత ముందు పోయిరా. అయిపోయింది సార్. జస్ట్ ఏ మినిట్. అనవసరంగా కొట్టుకోవడం ఏంట్రా? అంటే సార్, ఈ సార్ పరిపాలించిన, మీరు శిక్షించిన, మీ ఇద్దరూ కలిసి పనిచేయాల్సింది ఈ సార్ కిందే కదా సార్. అంటే దేశం ఏదైనా అయిపోయింది అని అంటే ఈ సారే కారణం సార్. ముందు కొట్టండి, తర్వాత ముందు గుర్తురుగానే. చర్చిలో అన్ని క్లాసులు కలిసావు కదా. అంటే సార్, ఈ రెండు మీకండి, ఈ రెండు నాకు, మా సబ్ జైలర్ గారికి. Cheers. నాలుగు తగిలి ఈ ద్రవం గొంతులోకి పోయి ఎన్ని రోజులైందో. చాలా అద్భుతంగా ఉంది. అలవాటైతే అంతే సార్. నాలుగుకి సొక్క, పండికి మొక్క, చేతిలో మాంసం. ఒక్కసారి అలవాటయ్యాక ఒళ్ళు కిసకిసలాడిపోతుంది సార్. చర్చిలో ముక్క మాంసం రెండు ఒకటే కదా, సెపరేట్. మొక్క అంటే చికెను, మటను ఇవి సార్. మాంసం అంటే అది సార్. వాడు మాట్లాడేది ఆడమాంసం గురించి. రాస్కల్, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఊరుకోండి సార్. తాగిన తర్వాత ఆ మాత్రం బూతులు మాట్లాడకపోతే ముందు వర్కౌట్ అవ్వదు సార్. బాగా చెప్పించినారా బాగా. ఈ పార్టీ చూస్తుంటే నీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుందా? ఏంటది ప్రకాష్? అదే మా ఫామ్ హౌస్లో మనం మందు కొట్టేటప్పుడు ఆ మస్తగాడు భలే మందు ముగ్గురు కలిసి కొట్టాడు. కరెక్ట్ కరెక్ట్. ఆ మస్కే గాడు పెగ్గులు అద్భుతంగా కలిపేవాడు. జింక మాంసం, నెమలి మాంసం అద్భుతంగా వండేవాడు. అంటే మీకు అన్ని రకాల మాంసాల రుచులు తెలుసు అన్నమాట. ఒక్క మనిషి మాసం తప్ప సార్. సార్, మీరెప్పుడు సత్య ప్రమాణకంగా చెప్తున్నాను సార్. మీరెప్పుడు మనిషి మాసం రుచి చూడలేదు సార్, చూడలేదు. అరే తుక్కో సార్, తుక్కరా ఇంకా ఏదో రా. మందు బాగుంది, చుక్క ఇంకా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. అవును సార్, చాలా బాగుంది సార్. నాకు ఇంత తాగితేనే ఎక్కేస్తుంది సార్. రే, చాలా రోజుల తర్వాత తాగితే ఇలా ఉంటుంది. అవును సార్, చచ్చిపోయాక మందు కొట్టలేవు, పరసు కొట్టలేవు సార్. దొరికిపోతాం. ఏంటన్నావు? దొరికిపోతాం సార్. దొరికిపోతావు. నువ్వెలా దొరికిపోనారా?
చెప్పలేండి. నువ్వు ఎలా దొరికిపోనావురా చెప్పు. నేను స్ట్రిక్ట్ ఆఫీసర్ని నిన్న మొన్నటి దాకా. కానీ ఆ బొకారో గోడు టెంప్ట్ చేశాడు. ₹1,00,00,000 ఆఫర్ ఇచ్చాడు. నేను కూడా అంతే. ఇదిగో ఈ మినిస్టర్ గారు టెంప్ట్ చేశాడు, ఇక్కడ తేలండి. ఏంటే నేను నీకు టంప్ చేసేసాను. మళ్ళీ మాట్లాడావంటే పొల్లు రాలగొడతాను. చెప్తున్నా పడక నువ్వు వాటా తీసుకోలేదా? నీ పిల్లం పేరు మీద కంపెనీ వేసి లచ్చలు రేపిలేదు నువ్వు. శిష్య పెద్ద ఎఫిషియంట్ అనుకున్నా. నీ ఎంత పలికిమని కొడుకు ఎక్కడ దొరకన్నా. పైన మేనేజ్మెంట్ చేస్తావు అనుకున్నా, అది చేయలేదు. ఎదురు బతుకు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పార్టీ అంటే ఇది సార్. ఇలా మనసారా బూతులు తిట్టుకోవాలి సార్. సార్ ఇప్పుడు అసలు నన్ను ఎందుకు కొట్టారు సార్? ఈయన్ని కొట్టలేక నిన్ను కొట్టాడు. ఏంటే నన్ను కొడతాడా? నన్ను కొడితే ఆడు ఉంటాడా? రసీదు గళ్ళగా అయిపోడు. మాట్లాడతాం చెప్పారా? చంపేస్తాం నిన్ను 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 ఈ జైల్లో ఉన్న అందరినీ చంపేస్తాం. జాగ్రత్త. ఏంటి చంపేస్తావా? నన్ను చంపేస్తావా? సంప్రసొస్తాను. నువ్వేటి, నీ బతుకేటి, నీ స్టేటస్ ఎట్రా? రసీదు గాడికి నీకు తేడా ఎట్రా? ఆడు నాకు వాచ్మెన్, నువ్వు నా మినిస్టర్ పోస్ట్కి వాచ్మెన్. అంతే తేడా. నేను నా కారులో వస్తే నా కారు డోర్ తెస్తాడు. నా ఫైల్ నీ దగ్గరికి వస్తే సంతకం ఎత్తి పంపిస్తా. అది లెక్క. ఏంటి అర్థమైందా? ఇంకొకసారి ఈ మాట మాట్లాడేవంటే ఆ రసీదు గాళ్ళే నిన్ను కూడా నా ఫామ్ హౌస్ లో గులాబీ మొక్కం చేసేస్తా. ఆ బూతులు తిట్టుకోవడం ఆపిస్తే మీకు పెద్దలు పోస్తా సార్. అయితే నేను ఈ మురారి గడి కలిపి తాగేస్తాం. ఎందుకు సార్ కొట్టారు? నువ్వు ఒక జేబు దొంగ, నేను పోలీస్ ఆఫీసర్. నేను ఎప్పుడైనా ఎక్కడైనా జీవితాంతం కొట్టే అధికారం నాకు. మైండ్ ఇట్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ప్రకాష్, తాగితే నీకు అస్సలు స్పృహ ఉండదు కదా? ఏటైంది? ఏటైందా? రాత్రి ఆ వాగుటేమిటి? మస్కాగాడిని, ఫామ్ హౌస్ అని, రషీద్ గారు చనిపోయాడని ఏంటి అన్నీ ఇస్తానా? ఓలుడు అన్నావు. ఇది సెల్ల కాబట్టి సరిపోయింది. ఈ జైలుకి వచ్చిన తర్వాత నా మైండ్ కొంచెం బ్యాలెన్స్ తప్పింది. కానీ నువ్వు నన్ను ఏదో అను. ప్రకాష్, తాగాక పోలుడు అనుకుంటాం. ఎన్ని అనుకున్నా బ్యాలెన్స్ మాత్రం తప్పకూడదు. పిచ్చిగా మాట్లాడు. నువ్వు నన్ను ఏదో అనుంటావో అందుకే నిన్ను మాట అనేసింది. అయినా ఏం పర్లేదు. ఆ రసీద్ గారు చచ్చిపోనాడు.
ఆ మస్కగాడు ఎంత గింజుకున్నా, అదే మన పోలీసు నాకు ఎంత గింజుకున్నా ఆడు దొరకడు కాదు దొరకడు. అది నిజమేలే, మనలాంటి క్రిమినల్ మేధావుల్ని పట్టుకోవడం పోలీసులకి అంత ఈజీ పని కాదు కదా. హ్యాపీ బర్త్డే మేడం. దేవుడు తలది ఈరోజు ఆవిడ పుట్టినరోజు మర్చిపోయింది. మర్చిపోయావా? మేడం గారు చాక్లెట్లు తెచ్చారు, మేడం గారు చాక్లెట్లు తెచ్చారు. భర్త లేకుండా బర్త్డే చేసుకోవడం బాగుండదని నేనే చాక్లెట్ బాక్స్ తీసుకుని మరీ ఇక్కడికి వచ్చాను. హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అబ్బాయి. చూసావా అబ్బాయి, మా ఆయన ఎలా మూగనం పట్టాడో. మరి చంద్రకళ మర్చిపోయాను. నన్ను కూడా మర్చిపోండి. సీతారాముడితో వనవాసానికి వెళ్ళినట్టు నేను కూడా మీతో పాటు అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చాను. అయినా మీరు నన్ను గుర్తించడం లేదు. నా బర్త్డేని మర్చిపోయాను అంటే ఈ కళ్ళల్లోంచి వచ్చేది కన్నీళ్ళు కాదండి. అవును మేడం, కన్నీళ్లు కాదు, ఎర్ర రక్త కణాలు, ఎర్రటి నిప్పు కణాలు. చంద్రకళ సారీ చెప్పానుగా, ఏమి అనుకోవద్దు ప్లీజ్. చాక్లెట్ బాక్స్ అలా ముందెట్టేసుకుని మాకు నోరు ఇస్తారేంటి? అలా ఒక చాక్లెట్ సపరిస్తాం కదా. మినిస్టర్ గారికి నోరు ఉంటుందంట. ఎందుకండి మినిస్టర్ గారు? ఆయన మినిస్టర్ గారు కదా అండి, ధ్యాస అంతా తినడం పైనే. ఈ అబ్బాయి ఎవరు? డ్రగ్స్ కేసులో దొరికిపోయిన పోలీస్ అధికారి. నీకు తెలిసే ఉంటుంది మురారని. పోలీసులు అంటే చాలా భయం మినిస్టర్ గారు. పెద్దగా పరిచయాలు ఉండవు. మేడం, చాక్లెట్ కట్టడానికి ఎందుకు మేడం పరిచయాలు? అకేసి నుండి చాలా ఇచ్చేయండి. మురారి అంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను. ఈ అబ్బాయి నాకు బాగా తెలుసు మినిస్టర్ గారు. బాగా తెలుసా? అవునావా కళ? కొంచెం కళ తప్పారు కానీ బాగానే ఉన్నారండి. ఈ బర్త్డే నా భర్తతో పాటు నా హ్యాపీనెస్ ని నువ్వు కూడా షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అబ్బాయి. చూసావా? నీతో పాటు ఆయన కలిపేస్తుంది. చూసుకో. చూస్తున్నా. అవును మురారి, ఎలా ఉన్నావు? ఇలా ఎలా వచ్చావు? లక్ బాగపోతే అందరూ ఇలా జైల్లో కదా. వెరీ హ్యాపీ టు సీ యూ. అవును, పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటానని అని అనుకున్నావా? అనుకున్నాను. మగాళ్ళు ఒంటరిగా ఉండలేరు కదా. కానీ నేను ఉండగలిగాను. పెళ్లి చేసుకోకపోయినా మగాడిగా ఉండగలిగాను. ఓకే ఓకే, ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్లు డిస్కషన్లు ఇప్పుడు అవసరం లేదులే. మన ప్రేమ ఫ్లాప్ అయిన కలర్ పిక్చర్ లాంటిది. చూసినావా? ఈ పెళ్ళానికి బాగా ధైర్యం ఎక్కువ. నువ్వు ఇక్కడ ఉంటుండగానే ఆ ఎక్కలెక్కలు పక్కపక్కలు. తొలి పరిచయం 90 ఏళ్ళు అన్నారు పెద్దలు. సారీ, నేను నీకు ఏ విధంగానూ సాయపడలేదు. అది కాదబ్బాయి, ఒక్కసారి ఆలోచించు. ఎంతైనా నేను ఒకప్పటి నీ గర్ల్ ఫ్రెండ్ని కదా. చూడు కదా, నేనే కేసులో ఇరుక్కునున్నా. నా మాట ఎవడు వింటాడు చెప్పు? పైగా ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయితే కేసు అంతా కాంప్లికేట్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకో. నేను నీకు ఏ విధంగానూ సాయపడలేదు. సారీ. ఓకే ఓకే, నిజాయితీగా ఒప్పుకున్నా. ఏది ఏమైనా ఇన్నాళ్ళ తర్వాత కాదు ఇన్నేళ్ల తర్వాత నిన్ను ఇలా ఇక్కడ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అబ్బాయి. నిజంగా? నిజం. నీ నడుం మీద పొట్టుమచ్చ మీదట్టు. ఇదిగో, వెళ్తా. ఇంకాసేపు ఉంటే మీ ఆయన బాధపడతాడు. ఆ మురారి, ఈ ఉద్యోగం పోతే ఏమైపోతానో అని టెన్షన్ పడకు. నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో నిన్ను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పెట్టుకుంటాను. ఇంకా నయం, నీకు బాడీ గార్డ్ గా పెట్టుకుంటానని లేదు. కుదరదు. ఆ పోస్ట్ లో ఆల్రెడీ మా ఆయన ఉన్నారుగా. వస్తానబ్బాయి, వస్తా మినిస్టర్ గారు. అబ్బాయి, తలుపు తీయ్.
చెప్తున్నావు నాకు ఉపకారం చేస్తావా? ఇంకో బాటిల్ అడిగితే మాత్రం నా వాళ్ళు కాదండి. అది కాదురా, మొన్న జేబులు కత్తిరించడం ఎలాగో చూపించాం, ఇప్పుడు మర్డర్ ఎలా చేస్తారో చూపించాం. వాళ్ళది ఏటే మాటలు ఇప్పుడు నువ్వు చూపించు ప్రకాష్. ఒక మనిషిని చంపేసి ఆనవాళ్ళు దొరకకుండా డెడ్ బాడీని ఎలా మాయం చేస్తారో నీకు చాలా అనుభవం ఉంది కదా, చూపించు చూపించు. బాలరాజు నాకు ఇరిటేషన్ తెప్పించు. చూడండి, మా ఇద్దరి పరిచయం పెళ్లిగా మారలేదన్న ఫీలింగ్ మా ఇద్దరిలో ఉన్నప్పటికీ మేమిద్దరం మంచి మిత్రులు మాత్రమే, అంతే. అంతకంటే మించి ఏమీ లేదు. లేనిపోని అనుమానాలు పెట్టి మనసు పాడు చేసుకోవాలి. చూసేవా బాలరాజు, మురారి ఎంత తేలిక తీర్చేసాడు. ఏం పర్లేదు, నువ్వు కూల్గా ఉండు, మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ప్రశాంతత ఈ బాధ, ఈ బాటిల్, ఈ బాలరాజు గారిని చూస్తుంటే నాకు పాత సినిమా గుర్తొస్తుంది సార్. నిజం చెప్పితే నమ్మరు, నేనే చూడండి. రేపు ఉండదా దేవుడు సార్ దొరికి మురారి గారికి చర్చిలకి కోర్టులో పేషెంట్ నడవండి. సార్ ఇల్లు వస్తాను సార్. తొందరగా వచ్చి నాకు టైం పాస్ కావాలి. అవునా? చచ్చేది సార్, ఇందా నుంచి ఎవడో ఫోన్ చేస్తున్నాడు, తెగ సతాయిస్తున్నాడు. ఎవడాడు ఏమోనండి, ఊళ్ళో పెట్టాను చూడండి. హలో, ఎవరురా? అలాగేలా జరిగిందా? సరే, నువ్వు పుట్టిమట్ట ఎక్కడ స్వామి దగ్గరికి వెళ్ళిపో, అక్కడ కూకో. డబ్బులు ఏముందిరా, 25 లక్షలు పంపిస్తుంది నీ అకౌంట్లో. ఏమండి ప్రకాష్? పర్వాలేదు, తుకారాం మన మనిషి. చెప్పు ఏమైంది తుకారాం? దేవుడు సార్. జయలలిత గారు వచ్చినప్పుడు చూసినా? అలాగే సార్. ఏమైంది చెప్పు. కొంప మునిగిపోయింది. రాత్రి 10 మంది పోలీసులు మా ఫామ్ హౌస్లో దూకి భయపెట్టేసి ఆ రోజు గట్టును తప్పించినాడు. రసీద్ గారు శవం బయట పడిపోతాడు. మై గాడ్, పంచనామా చేశారు, పోస్ట్ మార్టం కూడా పంపించేసినారు. మై గాడ్. ఇప్పుడు ఆ మస్కా గాడి గురించి ఎదుగుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మస్కా గాడు దొరకలే కానీ ఆ రసీద్ గారి శవం పడిపోయిపోయింది కదా, అది ఎక్కడ ఆ మటర్ కేసు మన మీద పడిపోతాను. పడండి ఈ రషీదు. ఆడు నా బాడీ గడ్డి, ఆడికి అన్నీ తెలుసు. నా ల్యాండ్ కేసు, నా బ్యాంక్ అకౌంట్లు, నా మటర్ కేసులు నీకు తెలుసయ్యా. ఆడు గొప్ప పిరికి నా కొడుకు. ఆడి వల్ల ఎక్కడ బయట పెట్టిపోతుందని చెప్పి ఆడిని నేను ఈ బాలరాజు గారు ఆ మస్కా గడి కలిసి సరే కానీ ఈ సీఎంని బయటకు ఎలా పోతుంది అంటావు? వీడే పోలీస్ ఇన్ఫార్మర్. ఆ రోజు మనకి మందు సప్లై చేసి ఈ గదిలో మనం తాగి వాడిందంతా విని బయట పోలీసులకు చేరవేసింది ఈ తుకారాం. సార్ చాలా అన్నీ నాకేం తెలియదు సార్, కావాలంటే మినిస్టర్ గారిని అడగండి. ఇది కాదు, ఇది కాదు, ఓకే, ఇది కాదు. అయితే ఆ చర్చిలో లేదంటే మురారి అయి ఉండాలి. సార్, ఆ చర్చిలకి అంత సీన్ లేదు. మేబీ ఇట్స్ మురారి. ఆలోచిస్తున్నాను. ప్రకాష్, ఆ మురారి ఇప్పుడు కోర్టు పేసి కానీ బయటికి వెళ్ళాడు. అక్కడ ఇంకేమో వాగుతాడో ఏంటో. ఆలోచించినాను, ఏదో ఒక ఫ్లాష్ వస్తుంది నాకు. సార్, ఒక పక్క కోట్ల రూపాయల ఫండ్ స్కామ్, మరో పక్క మర్డర్ కేసు. తుకారాం,
మర్డర్ కేసు గురించి భయపడక్కర్లేదు. గట్టి లారీ పట్టుకుంటే బయటపడిపోవచ్చు. మీరు వచ్చి ఆ ఫండ్స్ డీటెయిల్స్ చాలా డేంజర్. ప్రకాష్, వాడు ఉండకూడదు. ఆడుంటే నీ రహస్యాలు ఆడికి తెలిసిపోద్దనా, లేకపోతే ఆడి రహస్యాలు నీకు తెలిసిపోయి? రెండూను ప్రకాష్. వాడు నా కళ్ళ ముందు ఉంటే ఏవో సీన్స్ అన్ని కళ్ళల్లో తిరుగుతున్నాయి. అరే, ఇంత పెద్ద పొలిటీషియన్ని, ఇంత సీనియర్ ఆఫీసర్ని మన ఇద్దరిని ఫూల్స్ చేశాడు ప్రకాష్, ఫూల్స్ చేశాడు. ఆడు ఉండకూడదు, ఆడు సావాల్సిందే. ఆడు బతుకుంటే పెదల్లో భయం పుట్టదు, ఆడు చచ్చిపోతే పెదల్లో భయం పుడుతుంది. మన కేసు డీలా పడిపోతుంది. బాలరాజు, ఇది కంపల్సరీ క్వశ్చన్, ఆన్సర్ ఎతకాల్సిందే. ఎస్, వెతకాల్సిందే. దేవుడు ఎవరిది? ఎత్తినావా? బాలరాజు, డబ్బులో జైల్లో డబ్బుతో ఏం పని? చూడు మొదలే, మనిషికి డబ్బు చాలా అవసరం. పెద్ద పుట్టినప్పుడు నర్సింగ్ హోమ్ దగ్గర నుంచి మనిషి చచ్చిపోయిన తర్వాత శ్మశానం దాకా డబ్బు చాలా అవసరం. తుకారాం, మీ డ్యూటీ ఎప్పటిదాకా? 1 గంట సార్. దేవుడు సార్, నువ్వు అర్జెంటుగా అతని కుమారుడు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. నేను ఇంటికి వెళ్ళాల్సి. అలాగే సార్. నా తాళం చేసి జాగ్రత్త, గుడ్ టైం. తెలుసుకున్నాం, మా జాగ్రత్తలు మేము ఉంటాం. నువ్వు వెళ్ళు, డోంట్ వరీ. సార్, ఇందాక ఆ సార్ అడిగారే డబ్బుతో పనేంటి అని, దానికి సమాధానం మన దేవుడు సార్. తృప్తి ఉంటే డబ్బు పిచ్చి ఉండదు సార్. డబ్బు పిచ్చి లేకపోతే నాలా పర్సలు కొట్టక్కర్లేదు సార్, మీలా స్కాములు చేయక్కర్లేదు సార్. సూపర్, బాగా చెప్పావు. వాడిని మెచ్చుకోవడం సరే, తమరెందుకు డ్రగ్స్ కేసులో లంచానికి ఆశపడినట్టు? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఇదేదో నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నానని, నేను డ్రగ్స్ అమ్మానని, ఎవరెవరినో తీసుకెళ్ళానని మీరు ఏవో ఊహించుకుంటున్నారు అంతే. చూడు మురారి, మేము కూడా ఈ స్కామ్లు చేసినట్టు ఎక్కడ ప్రూఫ్స్ లేవు. అయినా మా గురించి జనాలు ఎందుకు అనుకుంటున్నారో, కోర్టు దోషులని ఎందుకు అనుకుంటుందో. చూడు మొరారి, మేము డబ్బులు తినేసినట్టు ఫైల్లో ఎక్కడ రాసలేదయ్యా. అంటే మీరు తాటి చెట్టు ఎక్కారు, కళ్ళు గీశారు, కానీ తాగలేదు, అంతేనా సార్? రేయ్, వాళ్ళే చెప్పావురా. అదిగో అక్కడ బోటల్ ఉంది, వెళ్ళి పండుగ చేసుకో. వెళ్ళు. మొరారే, ఈ దేశభక్తి, ఈ సిన్సియారిటీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పని చేయవయ్యా. ఇన్ని కోట్ల రూపాయల ముందు ఏ సెంటిమెంటు పని చేయవో. నీతిమాలిన వ్యాపారం మొదలుపెట్టాక అంతే. అమ్ముకుంటే డబ్బులు వస్తాయని తెలిసాక దేన్నైనా అమ్ముకోవచ్చు, ఎవరినైనా అమ్ముకోవచ్చు. అంతరాత్మని అమ్ముకోవచ్చు, మంచి బేరం దొరికితే అమ్మను కూడా అమ్ముకోవచ్చు. మొరారే, భరతమాత అంటారు కదండి. ఏ దేశానికి ద్రోహం చేస్తున్నప్పుడు అమ్మని మోసం చేస్తున్నారు, అమ్మని ఇంకెవరికో అమ్మేస్తున్నట్టు అనిపించదు. ప్రకాష్, మనం అనుకున్నది కరెక్ట్. ఆ రోజు ఈ గదిలో మనం వాగిందంతా బయట పోలీసులకు చేరవేసింది ఈ మురారియే. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.
ఏ మురారి నిజమే కదా? అతనేం చెప్తాడు సార్, నేను చెప్తాను. ఒక్కొక్కరు ఒక్కో టైపు దొంగతనం చేశారు, అందరూ దొంగలే సార్. ఏయ్, నిన్ను ప్రకాష్! అరే, నొప్పి అప్పుడప్పుడు వస్తుంటుంది, ఏం కంగారు పడద్దు. మెడిసిన్ ఉంది, ఆ బ్యాగ్లో తీసుకో. అప్పుడప్పుడు 2 నిమిషాలు వస్తుంటుంది. ఎవరో కంగారు పడదు. త్వరగా ప్రకాష్! త్వరగా ఇచ్చి ఆలోచించుకో, త్వరగా కట్టుపోతుంది. ప్రకాష్, మంచినీళ్ళు చూడ, నువ్వు ఇలా సావాల్సిందే. ఎస్ ఇద్దరు కలిసి మురారి గారికి ఏదో ఇంజక్షన్ ఇచ్చారు సార్, అప్పటి నుంచి అలా పడిపోయారు. నువ్వు అర్జెంటుగా డాక్టర్ గారు తీసుకురా. అలాగే సార్. మురారి మాలో కలిసిపోయి మా రహస్యాలన్నీ తీర్చేసుకుని ఈశ్వరు ఎక్కిద్దాం అనుకున్నారు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు. హార్ట్ అటాక్తో చచ్చిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, పేపర్లు రాస్తాయి, ఛానల్ చూసి చెప్పుకుంటాయి. చూడు మురారి, నిన్ను కూలి చేయాలనుకోలేదు. అన్నట్టు నీ ప్రియురాలు చంద్రకళ కూడా ఒప్పుకుంది నిన్ను చంపడానికి. నౌ యు గో టు హెల్. దేశద్రోహులారా, మీరు దొరకని కాల్చిపోయారా? జైళ్ళను సెల్లను పడితే ఇలాగే జరుగుతుంది. నేను చెప్పానని సంబరపడిపోకండి. ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది. శిక్ష వారికి ఉంటుంది. చూడండి, వైఎస్పీ గారు అలా పడిపోయారు. గుండెలో మంచి పడిపోయినట్టున్నారు. తలుపులు తీయరా, డాక్టర్ గారిని పిలువులంటే ఆడి సెంటి గారు పిలవలేదండి. చూడండి డాక్టర్ గారు, చూడండి ఇలా పడిపోయారు. బతుకున్నారు అయితే చూడండి. బతికుంటే చంపి ప్రాణం పోయింది, పీడ పోయింది. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. తుకారాము, ఎస్ సార్. ఇలా పని చేయి. దేవుడు, ఇప్పుడు ఏం చేద్దాం? నేనేం చేశాను సార్? జైలు అతనికి హార్ట్ వచ్చి వెలవెల్లాడుతుంటే తమాషా చూస్తావా? సార్, నేను తాళం తీయడానికి ప్రయత్నం చేశాను సార్, కానీ తెరుచుకోలేదు. నాకు నిలుచుకుంది కదా. సార్, వీళ్ళిద్దరూ కలిసి మురారి గారిని చంపేశారు సార్. నాకేం తెలియదు సార్. తుకారాం, వాడితో మాట్లాడి శవాన్ని అర్జెంటుగా పోస్ట్ మార్టం పంపించు. వాడి పైన చార్జెస్ ఫ్రేమ్ చేయి, ఆ తర్వాత అరెస్ట్ చేయి. సార్, నాకేం తెలియదు సార్. వీళ్ళిద్దరూ కలిసి అతన్ని చంపేశారు సార్. వాళ్ళిద్దరూ కలిసి చంపేస్తారు సరే, నువ్వు తాళం తీసి ఆపకపోయా? అయ్యో, తాళం తెరుచుకోలేదు సార్. ఈ కథలేం చెప్పక దేవుడు, ఈ మురారి ఈ డ్రగ్ కేసులో చాలా కీలకమైన వ్యక్తి. సిటీలో ఈ ర్యాకెట్ వెనకాల చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. నువ్వు వాళ్ళతో కుమ్ముక్కై అతన్ని ఎలా చంపాలని ఆలోచిస్తుంటే లక్కీగా ఆయనకి అక్కడే హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకి వైద్యం అందకుండా చేసేసావు. పాపం మురారి చచ్చిపోయాడు.
తుకారాం వా, నువ్వు చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్ అయ్యా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇదిగో, ఈ బ్యాగ్ నీకోసమే ఉందా? ఏమంటావు ప్రకాష్? ఇచ్చే సార్ డాక్టర్ గారు, ఈ శవాన్ని అర్జెంటుగా అంబులెన్స్లో తీసుకెళ్ళి మన గవర్నమెంట్ హాస్పిటల్ తరలించాం. ఆ తర్వాత ఏం చేయాలో తెలుసు కదా మీకు? మోతాదుకు మించి మద్యం తాగడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని రిపోర్ట్ రాయాలి. ఎగ్జాక్ట్లీ, వెరీ సార్. ఈ డాక్టర్ కూడా చాలా బాగున్నాడు. సార్ నన్ను కాపాడండి. జీవితం అంటే ఏమిటో, ప్రభుత్వం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. ఈ దేశంలో నీతిగా ఉంటే మనకి ఏమైపోతాడో అర్థం. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. నా ఉద్యోగం కాపాడండి, నా ప్రాణం కాపాడండి. జైలు శిక్ష నా మీద పడితే నా ఉద్యోగం ఊడుతుంది, నాకు జైలు శిక్ష పడుతుంది. సెల్లుకి కాపలా కాసిన నేను సెల్లు ఖైదీలా బతకలేదు. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే గుండె పగిలి దేవుడు లే, కళ్ళు నీళ్ళు తుంచుకో. తుకారాం, ఎస్ సార్. రా. ఆడు మన మాటింటే ఏ గొడవ ఉండదు. ఆడు మన లైన్లోకి వచ్చేసినట్టున్నాడు. కానీ సార్ మీరు సైలెంట్గా ఉండండి, ఆ తర్వాత ఏం జరగాలో నేను చెప్తాను. ఆ? ఈ ఇల్లుకి వచ్చేసాడు. దేవుడు సార్ మినిస్టర్ గారికి నీ మీద చాలా చెప్పింది, మీ కాబరపడు. నేను చెప్పింది జాగ్రత్తగా విని అదే స్టేట్మెంట్ జైలర్ గారు అడిగినా, మరొక ఎంక్వైరీ ఆఫీసర్ అడిగినా ఒక్క మాట మార్చకుండా చెప్పేసాయి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ దేవుడు ఇలా నీ పోని ఇవ్వు. ఏ ఏంటి సార్ ఫోన్లో తెగ మాట్లాడేస్తున్నారు? ఓ, రేపటి స్వతంత్ర దినోత్సవం కోసమేనా? అంతేలేండి, అంతే అయి ఉంటుందిలేండి. సార్ స్వాతంత్రం రాకపోయి ఉంటే మన దేశంలో డబ్బంతా బ్రిటిష్ వాడు తినేసేవాడు సార్. రాబట్టి మన వాళ్ళు తింటున్నారు సార్. కృతజ్ఞత సార్, కృతజ్ఞత. అందుకే సార్ ఆగస్టు 15 వచ్చిందంటే చాలు సార్, పొలిటీషియన్లు అందరూ పులకించిపోతారు సార్. పులకించిపోతారా? పులకించిపోతారు. ఏమిడో ఏమైంది ప్రకాష్? ప్రతి ఓడు రాజకీయ నాయకుడిని ఆడిపోసుకునేవాడే. తప్పు ఈ పెదలతో కూడా ఉంది. అరే ఎలక్షన్ వస్తే మన దేశంలో ఐశ్వర్యవంతులు తక్కువ సార్, అడుక్కు తినే వాళ్ళు ఎక్కువ. ఎలా కుదురుతుంది? అసలు మన కల్చర్లోనే ఉంది సార్ ఫ్రీగా కొట్టేయడం అనేది. వాళ్ళు చెప్తారు. ఈ డిస్కషన్ అవసరమారా? ఏ లేదండి, బాధ అంతే, ఏం లేదు. చర్చలు మొన్నే పేపర్లో చదివానురా, మన పొలిటీషియన్లు బిజినెస్ మ్యాన్లు స్విస్ బ్యాంకుల్లో దాచిన డబ్బంతా ఇండియాకి తెస్తే
25 ఏళ్ళు ఎవ్వరూ ట్యాక్స్ కట్టక్కర్లేదు. పెట్రోల్ 25 రూపాయలకే అమ్మొచ్చు, గ్యాస్ సిలిండర్ 100 రూపాయలకే అమ్మొచ్చు. పైగా ప్రతి మనిషికి 5,000 అకౌంట్లో వేయచ్చు నెలకి. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. మన దేవుడు చెప్పిన దానికి సమాధానం ఇప్పుడు చెప్పండి సార్. నోర్మై, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తుకారాం గారు, ఇది మీకు 25,000 ఫ్రీ స్మార్ట్ గిఫ్ట్. ఎంజాయ్. చాలా ఎక్కువ అండి. ఏం పర్వాలేదు, సరిపోకపోతే చెప్పండి. 1 lakh గిఫ్ట్ తెచ్చిస్తాను. ఇదిగో అబ్బాయి, ఇది నీకే. తీసుకో. పర్వాలేదు అబ్బాయి, సిగ్గుపడకు. తీసుకో. దేవుడు, మేడం గారికి బెయిల్ వచ్చింది. రేపటి నుంచి ఆవిడ ఫ్రీ బర్డ్. ఎన్నాళ్ళకేదో పెద్ద జైలు శిక్ష అనుభవించినట్టు. మినిస్టర్ గారు, రాత్రి నాకు ఆలోచన వచ్చింది. ఈ జైలు మొత్తాన్ని సెంట్రల్ ఏసీ చేయాలి. ప్రతి రూమ్కి ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ పెట్టించడానికి ఎంత ఖర్చు అవుతుందండి? చాలా ఖర్చు అవుతుందమ్మా. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నేను ఫైనాన్స్ చేస్తాను. మీరు బయటికి రాగానే ఫస్ట్ ఈ ఫైల్ మూవ్ చేయండి. ఎంత డబ్బైనా పర్వాలేదు. ఎంత డబ్బైనా పర్వాలేదు, అంత దోసుకుంటుందిగా. చూడు చంద్రకళ, నువ్వు చెప్పిన ప్రపోజల్ చాలా నచ్చేసింది. ఇదే ప్రపోజల్ని రేపు రాబోయే ఎలక్షన్లో క్యాన్వాసింగ్ పెడితే నేను తప్పకుండా గెలుస్తాను. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే జైళ్ళన్నిటికీ ఎస్ఎల్ చేస్తాను సార్. అప్పుడు దొంగలందరూ మీకే ఓట్లేస్తారండి. వస్తాను కలెక్టర్ గారు. సరే, వెళ్ళొస్తాను మినిస్టర్ గారు. నేను బయటికి వెళ్ళగానే మీ ఇద్దరికి బెయిల్ తెప్పించే పనిలోనే ఉంటాను. అలాగే. వస్తాను. ఓకే బాయ్. అబ్బాయి, కాస్త నోరు కంట్రోల్లో పెట్టుకో. పైకి వస్తాం. అరే చర్చిలో మా ఆవిడ మీద ఏంట్రా సెటర్లు వేస్తున్నావు? నువ్వు పెద్ద మొగాడువా? నేను కాదా? సార్, మగాడంటే చాలా డెఫినేషన్లు ఉన్నాయి సార్. కేవలం పిల్లల్ని పుట్టించడమే మగతనం కాదు సార్. నిజాయితీగా బతకడం మగతనం సార్. నిజం చెప్పగలగడం మగతనం సార్. అలా రోడ్డు మీద తలెత్తుకొని తిరగడం మగతనం సార్. అంతెందుకు సార్, రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు జీపులెక్కి మినిస్టర్ గారు వస్తారే, అప్పుడు ఎరా అన్ని 1000 కోట్లు తిన్నావు, ఇంకా ఏ మకం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చావురా అని అడగగలిగేవాడు మగాడు సార్. చర్చిలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఏం ధైర్యం చూసుకొని ఇంత మాట్లాడుతున్నావు నువ్వు? సార్, మీకు దేవుడు దోచుకోమని చేతులు ఇచ్చాడు సార్. నాకు మాట్లాడమని నోరిచ్చాడు సార్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోదాం సార్. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది సార్. సీరియస్గా అడుగుతున్నాను, వీడినేం చేద్దాం చెప్పు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఓటేసే హక్కు ఎలా ఉంటుందో మాట్లాడే హక్కు కూడా అలాగే ఉంటుందిరా. అలాగే ఉంటుంది. పోలండి, ఈ ఒక్కటైనా నిజమని ఒప్పుకున్నారు సార్. చాలా సంతోషం. అంత సంబరపడిపోకరా. నీ హక్కుల్ని ఎవరు కాదంటలేదు, మరి మా హక్కుల సంగతి ఏంటంటావు? సార్, మీరు మహావిష్ణువులు అంటారు సార్. మీ బొట్టు లక్ష్మీదేవి ఉంటుందిగా, మీ హక్కులకేంటి సార్ లోపం? భలే చెప్తారా? ఏమి షట్టైర్లు వేస్తున్నావురా? ప్రతి ఫుట్పాత్లో కొడుకు నువ్వు మా మీద షట్టైర్లు వేస్తే మేము ఖాళీగా కూర్చుని ఉండలేమురా. గవర్నమెంట్ అంటే ఎవరో తెలుసా? మేమేరా. మమ్మల్ని పట్టుకుని అంతంత మాట్లాంటావా? ఏరా, దేశాన్ని దోచేసుకుంటున్నానా? ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లో ఖర్చు పెట్టే డబ్బుని ఎలా రాబెట్టుకోవాలరా? నీ అమ్మ మొగుడిస్తాడా? వ్యాపారం లేక వ్యాపారం చేసేవాడికి లాభాలు సంపాదించడం. 10 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తా, 100 కోట్లు సంపాదిస్తా. డబ్బు ఎవరికి ఊరికే రాదు. మరి
వ్యాపారానికి ప్రజాశాల అని పేరుతుకో. చాలా తెలివైనడు ప్రతి వ్యాపారానికి ఒక పేరుంటుంది. వస్తువులు అమ్మే దుకాణానికి సూపర్ మార్కెట్ అంటారు, బట్టలు అమ్మే షాపుకి క్లాత్ ఎంపోరియం అంటారు. అలాగే రాజకీయానికి కూడా ఒక పేరుందిరా, అదే ప్రజాస్వామ్యం. ఎంత సింపుల్గా చెప్పేశారు సార్. సార్ ఇంకో 2 వ్యాపారాలు మిగిలిపోయాయి సార్. ఒళ్ళొమ్ముకునే వ్యాపారాన్ని వ్యభిచారం అంటారు సార్. కన్నాలేసే బిజినెస్ ని దోపిడీ అంటారు సార్. వద్దు సార్. వచ్చాడు చెడపోయింది. సార్ ఈ 2 హత్యలు నేనే చేశాను సార్. కాదు సార్, నేను సార్ చేసిందే. వీడు కాదు. లేదు నేను చూడు ఆయన ఎన్నో ఇల్లు తాళాలు పగలగొట్టి ఎంతో పాపం మూటకొట్టుకున్నాను. ఇప్పుడు నాకు దక్కనీరా సార్. ఇన్నాళ్ళు ఈ సమాజంలో అన్యాయాన్ని చూస్తూ భరిస్తూ మౌనంగా బతికాను. ఈ రోజు నాకు ఆ జీవితం నుంచి విముక్తి దొరికింది సార్. ఈ 2 హత్యలు నేనే చేశాను సార్. కాదు సార్, అసలు నాకు సంబంధం లేని ఈ కేసు ఇరికించి నా బతుకు అన్యాయం చేశానని నేను సార్ చెప్పాను. వెళ్ళే ఇది కాదు సార్, నిజం సార్. ఆపండి. ఇక్కడ 2 సవాలున్నాయి. 2 వ్యక్తులు ఉన్నారు. 2 మర్డర్ చేశారు. ఈ ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. ఉరికమ్మ తప్ప. ఈ దేశం కోసం ఎంతో మంది తమ ప్రాణాలు అర్పించారు. ఆ దేవుడు కూడా మా ఇద్దరిని ఆ జాబితాలో చేరుస్తాడు. థ్యాంక్ యూ సార్. బయటికి వెళ్తే మళ్ళీ ఎవడింటికి కన్నం కొట్టాలా, ఎవడు పాకెట్ కొట్టాలని పెద్ద ఆలోచనలు వస్తాయి సార్. ఈసారికి ఇలా కానివ్వండి సార్. ఇప్పటి వరకు సిరిమింగ్ అంటే అమ్మని కూడా అమ్మేసుకోవడం లాంటిది. వ్యభిచారం కన్నా హీనం. ఒకనాడు డబ్బుని ఒక వర్తకంలాగా వాడేవారు. కానీ ఈరోజు డబ్బు కోసం కొడుకు తల్లిని, భార్య భర్తని చంపేసుకుంటున్నారు. ఏనుగు మింగిన వెనకపండు పైకి చెక్కు చెదరకుండా కనిపిస్తూ ఉన్న లోపల మాత్రం డొల్ల. మన దేశంలోని మీడియా, న్యాయస్థానాలు, రాజకీయాలు అన్ని సిరిమింగిన వెనకపండులా తయారయ్యాయి. అవును, సిరిమింగిన వెలగపండులా తయారయ్యాయి. పాత్ర పరిచయం చేస్తాం. ఇప్పటి వరకు మీరు సిరిమింగిన వెలగపండు నాటకం చూశారు. ఇందులో పాత్రలు, పాత్రధారులు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు. ముందుగా రచన శ్రీశైలమూర్తి గారు. ఇందులో దేవుడి క్యారెక్టర్ మిస్టర్ వినోద్ కుమార్. దేవుడి క్యారెక్టర్ మిస్టర్ వినోద్ కుమార్. చర్చిల్ సంజయ్ ఆచార్య. బాలరాజ్ సాని కేకే రెడ్డి. చంద్రకళ డాక్టర్ శ్రీజా సాతినేని. మినిస్టర్ ఏవి రమణమూర్తి. సబ్ జైలర్ డొక్కా బాచి. మురారి ఎస్పి
కె నటరాజ్. సంగీతం సురభి నాగరాజు. మేకప్ బివి రావు. లైటింగ్ అండ్ సెట్టింగ్ సురభి ఉమాశంకర్. డాక్టర్ ఈ నాటకానికి దర్శకత్వం వహించింది థ్యాంక్ యూ. రేపు 6:30కి కొత్త నాటకం అంతా నిజమే చెప్తారనేది. రేపు ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా కొందరు వ్యక్తులకు సన్మాన కార్యక్రమం ఉంది. దాని తదనంతరం నాటకం ఉంటుంది. తప్పగా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కృతజ్ఞతలు.